హాయ్ నమస్తే వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈ కూరాకును మీరు చూసిందే కదా, చుక్క కూర అండి. దీంతో ఈవేళ మనం ఒక రెసిపీ చేసేసుకుందాం. ఒక కట్ట చుక్క కూర, వేరుశనగపప్పు కొంచెం, ఒక ఉల్లిగడ్డ, వెల్లుల్లి 8 రెబ్బలు, 8 పచ్చిమిర్చి, పోపు దినుసులు. వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం. ఇప్పుడు 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మంచినిపప్పు వేసి ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని వేయించుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వేగాక వెల్లుల్లి ముక్కలను కూడా వేసేసి బాగా వేగనిచ్చి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకును వేసుకొని 2 నిమిషాలు ఇలాగే మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం. అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలియబెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ప్లేట్ని తీసేసి 2 నిమిషాలు అలాగే కుక్ చేసుకుందాం. బాగా ముద్దగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వేరుశనగ పప్పుని మనము దంచి పెట్టుకున్నాం కదా, పప్పులుగా దానిని యాడ్ చేసేసి బాగా కలిగి పెట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వేడి అన్నంలోకి ఈ చట్నీని సర్వ్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొనేసి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.